రాత్రి కలలోకి నాకు ఆంజనేయ స్వామి కనిపించాడండి. ఆంజనేయ స్వామి కనిపించి నా పేరు చెప్పి, అంటే ఆంజనేయ స్వామి పేరు చెప్పి, ఒక విధవ ఈ దేశంలో కాకుండా, అంటే భారతదేశంలో కాకుండా బయట ఏదో దేశాల్లో తిరుగుతూ నా పేరు చెప్పుకుని, నా పేరు మాత్రమే కాకుండా మా దేవుళ్ళందరి పేర్లు, అంటే ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడి పేరు, సుబ్రహ్మణ్య స్వామి పేరు, ఇవన్నీ చెప్పుకుంటూ నా అన్వేష్ అనేవాడు హిందువుల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. సో అది కాకుండా ఏదో బత్తాయిలు గిత్తాయిలు అని మాట్లాడుతున్నాడు. వాడు ఇంకొకసారి కనుక హిందువులు మోసం చేసే పని కానీ బత్తాయిలు గిత్తాయిలని మాట్లాడితే కనుక వాడిని బెత్తం పట్టుకుని బడిత పూజ చేయనన్నా అని చెప్పి నాకు రాత్రి ఆంజనేయ స్వామి కల్లో కనబడి చెప్పాడు. సరే, నా అన్వేషకు కూడా ఇది చెప్పాడని అతను చెప్పాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఏమి పేటెంట్ హక్కు నా అన్వేషకు కాదు, మాత్రమే కాదు కదా, అందరికి కనిపిస్తాడు. నాకు కూడా కనిపించాడు. నాకు కూడా కనిపించి అన్వేష్ అనేవాడిని ఎక్కడ కనబడితే అక్కడ బెత్తం పట్టుకుని బడిత పూజ చేయనన్నా అని చెప్పాడు. అది మాత్రమే కాకుండా మన హిందువులందరికీ కూడా చెప్పినన్న, నా పేరు, రాముడి పేరు, వినాయకుడి పేరు, సుబ్రహ్మణ్య స్వామి పేరు, వీళ్ళందరి పేర్లు కూడా చెడగొడుతున్నాడు. సీతమ్మ వారి మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. వాడిని ఎక్కడ కనబడితే అక్కడ హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే బెత్తం పట్టుకుని బడిద పూజ చేయండి అని చెప్పి మన హిందువులందరికీ చెప్పినా అన్న అని చెప్పి రాత్రి కల్లో నాకు ఆంజనేయ స్వామి కనబడి చెప్పాడండి. అది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం.